సంస్కృతి. దీపావళి అంటేనే మహాలక్ష్మి, లక్ష్మీ దేవతను పూజిస్తాం. మరి యాదవులకు లక్ష్మి ఏంటి? పాలు. మరి ఆ పాలను ఇచ్చేటువంటి, ఆ పాడిని ఇచ్చేటువంటి దున్నలను పూజించే గొప్ప సంస్కృతి మన హైదరాబాద్ కు, మన దక్కన్ సంస్కృతికి మాత్రమే దక్కింది. అంటే ప్రపంచంలో ఎక్కడ ఉండదు. పుష్పాలను పూజించే బతుకమ్మ పండుగ, పక్షులను పూజించే జాతి, పశువులను పూజించే జాతి ఒక్క తెలంగాణకు మాత్రమే సొంతం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పండుగను అధికారికంగా జరిపాం. అప్పుడు మా తలసాని శ్రీరన్న నాయకత్వంలో ఈ డయాస్లు ప్రభుత్వమే వేసి ఈ దున్నలను తెచ్చిన వారికి వెండి పిల్లలను కూడా ప్రభుత్వం తరఫున ఆ రోజు అందించాం. కానీ నేటి ప్రభుత్వం అధికారికంగా జరిపిస్తామని మాటకే పరిమితమైంది తప్ప ఏ ఒక్క చిన్న ఏర్పాటు కూడా చేయలేదు. పోయిన సంవత్సరం చేయలేదు, ఈ సంవత్సరం కూడా చేయలేదు. ఇలా నిర్వాహకులను అడిగితే వాళ్ళే చెప్తారు. బట్ ఏది ఏమైనా ఈరోజు కేసీఆర్ గారికి యాదవులంటే ఎంత ప్రేమో, ఎంత గౌరవమో మీ అందరికీ తెలియదు కాదు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు, 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు, శాసన మండలిలో ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు. ఇలా ఏంటో పరిస్థితి నాకంటే ఎక్కువ మీకే తెలుసు. ముఖ్యంగా యాదవ జాతి గొప్పతనాన్ని అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఎంత గొప్పగా చెప్పారో కూడా మీరందరూ కూడా తెలుసు. అంటే గతంలో ఏ సీఎం కూడా యాదవ జాతి పనితనం గురించి, యాదవుల నిజాయితీ గురించి, నిబద్ధత గురించి గొప్పగా శాసనసభలో చెప్పిన నాయకుడు కేసీఆర్ గారు. మరి ఈ సదర్ పండుగ ఎంతో అంగరంగ వైభవంగా నాటి పూర్వీకులు ఇచ్చిన ఈ సాంప్రదాయాన్ని ఈ తరం ముందుకు తీసుకుపోవడం అనేది చాలా సంతోషమైనటువంటి విషయం. ముఖ్యంగా మా తలసాని శ్రీరన్న ఇది హైదరాబాద్ నుంచి మొత్తం తెలంగాణ విశ్వవ్యాప్తం చేసిండు. ఈ సదర్ మహబూబ్ నగర్, నల్లగొండ, మెదక్, సంగారెడ్డి, నర్సాపూర్, సిద్దిపేట్ అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు ఈ సదర్ జరుగుతూ ఉంది. ఇవాళ మెయిన్ సదర్ నారాయణగూడలో జరిగితే రేపటి నుంచి జిల్లాల్లో జరుగుతూ ఉంది. ఇంత అద్భుతమైన ఈ కార్యక్రమం ఇవాళ పశువులను పూజించడం అంటే మనను గౌరవించుకోవడమే. ఈ జాతికి ఇవాళ ఎంత గొప్పదంటే మా యాదవులు ఆనాడు యాదవ జాతి ఈ అడవి జంతువులను సాధు జంతువులుగా మార్చి నాగరికతకే ఒక కొత్త రూపు తెచ్చారు. ఈ అడవి జంతువులను మరి సాధు జంతువులుగా మార్చినటువంటి గొప్ప జాతి మా యాదవ జాతి. ఇలా యాదవుల యొక్క షాన్, యాదవుల యొక్క కదర్ ఈ సదర్ పండుగ అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. ఈ సదర్ మరి యాదవుల యొక్క గౌరవాన్ని, మన సాంప్రదాయాన్ని, మన సంస్కృతిని యావత్ ప్రపంచానికి చాటి చెప్పేటువంటి పండుగ రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా ముందుకు తీసుకొని పోవాలి. ఇది యాదవులందరిలో ఐక్యత పెంచాలి. యాదవుల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పేటువంటి పండుగ. ఆ రోజుల్లో నిజాం నవాబు నారాయణగూడకు వచ్చి ఈ సదర్ను ఆయనే స్వయంగా ఇక్కడ నుండి చూసేవాడు అని చెప్పి చెప్తా ఉంటారు. అంటే అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి సదర్. ఈ సదర్ మరి నారాయణగూడలో ఇంత బాగా జరపడం చాలా సంతోషం. నిర్వాహకులకు నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ మా తలసాని శ్రీరన్న గారికి మరి ఈ కార్యక్రమానికి నన్ను తీసుకొచ్చినటువంటి, ఆహ్వానించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.